దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము పరదశ అనే విశ్రాంతికి చేరాలంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోమని దేవుడైన యెహోవా ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను మనకి ఇచ్చి ఉన్నారు. అయితే అపోస్తలులు అనబడిన పౌలు హెబ్రీ సంఘమునకు చక్కగా లేఖనాలను బయలుపరిచాడు. పరదశ అనే విశ్రాంతికి చేరాలంటే మనం ఏం చేయాలి? హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవరైనాను ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోవనేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడింది గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ద్వారా దేవుడు బయలుపరిచాడు. కీర్తన గ్రంథము 95వ అధ్యాయంలో మోషే ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. 95వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏళ్ల కాలము ఆ తరమ వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గంలో తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. మోషే ద్వారా ఆ ప్రజల కొరకు దేవుడిని యెహోవా ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉండగానే మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని ఇశ్రాయేలీలు దేవుని యొక్క మార్గములలో నడవనందున తెలుసుకోలేదని, దేవుని యొక్క మార్గములు దేవుని మాటల ప్రకారం నడవక మార్గములలో నడవక విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించలేదని దేవుడైన యెహోవా మోషే ద్వారా నా విశ్రాంతిలోకి మీరు ఎన్నడూ ప్రవేశించరని లేఖనాల్లో అపోస్తలుడైన పౌలు కూడా చక్కగా ఈ మాటల్ని బయలుపరిచారు. నా విశ్రాంతిలో మీరు ఎన్నడూ ప్రవేశించరు అని చెప్తున్నాడు. చూడండి లేఖనాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇక్కడ మనము లేఖనాల్లో చూసినట్లయితే 6వ వచనము 4వ అధ్యాయము హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరని మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు. ఆదివారం పునరుద్ధాన దినము, దేవుని తన కుమారుని లేపిన దినము. విశ్రాంతి దినము శనివారము. ఈ శనివారం విశ్రాంతి దినము నీవు దేవుని ఆలయంలోకి వచ్చి దేవుని యొక్క మాటల ప్రకారము దేవుని యొక్క మార్గంలో నువ్వు నడిచినట్లయితే ఈ విశ్రాంతి దినము ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరదేశ అనే విశ్రాంతిలోకి వెళ్ళటానికి మనకు అవకాశం ఉన్నది. అందుకే లేఖనములో మనకు బయలుపరుస్తున్నారు. చూడండి, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరని మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తర్వాత మరి యొక్క దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించాలి. మోషే ద్వారా నా విశ్రాంతిలోకి మీరు ఎన్నడూ ప్రవేశింపరు.
అని చెప్పిన ప్రకారము ఈ విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించకపోతే పరదేశం అనే విశ్రాంతులకు మనము చారమని లేఖనాల్లో బయలుపరచబడి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వారు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. దేవుడైన యెహోవా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాడు. ఆది కాండము 2వ అధ్యాయము మనం ఒకసారి చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము. ఆకాశమును భూమియు వాటిలోని సమస్తము సమూహమును, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆస్వాదించి పరిశుద్ధపరచను. ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. దేవుడైన యెహోవా ఈ విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరించాడు. 6 దినాలు భూమి, ఆకాశము, సముద్రం దాని మీద సమస్తమును కలుగు చేసి 7వ దినమును విశ్రమించాడు. కనుక అపొస్తలుడు అనబడిన పౌలు హెబ్రీ సంఘములకు కూడా దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినమున విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాడు. ఆ విధంగానే మోషే ద్వారా నా విశ్రాంతిలోకి మీరు ఎన్నడూ ప్రవేశించడని చెప్పిన వారందరికీ, వారు అప్పుడున్న ప్రజలు తిరుగుబాటు చేసిన వారు, దేవుని పనిని నిర్లక్ష్యంగా చేసేవారిని నా విశ్రాంతిలోకి మీరు ఎన్నడూ ప్రవేశించరు. అప్పుడు ఆయన ప్రజలతో చెప్పాడు, ఇప్పుడు ప్రజలందరికీ లోకంలో ఉన్న 3 వంశం వారు 4 వంశం వారు కూడా ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకపోతే పరదేశ అనే విశ్రాంతి లేనే లేదు. ఇంకొక మాట మనం చదువుకుందాం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఎందుకనగా దేవుని కార్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికని లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనం దేవునికి లెక్క అప్పగించాలి. ఈ విశ్రాంతి దినమును మనం పరిశుద్ధంగా ఆచరించాలి. అంతేగాని లోక మర్యాదలు, అన్యుల ఆచారములు, ప్రేమ దేవుని బిడ్డలారా, ఐగుప్తులుగా నేర్చుకొని వచ్చిన ఆ యొక్క వ్యభిచార కార్యములను వీటితో ఈ విశ్రాంతి దినం ఆచరించకూడదు. అందుకే దేవుడైన యెహోవా విశ్రాంతి దినాన్ని మరుగు చేసి ఆదివారం విశ్రాంతి దినం అని పెట్టించాడు. లోకంలో ప్రబుద్ధులందరికీ ఆదివారం విశ్రాంతి దినం అని పెట్టుకున్నారు. ఎందుకంటే దేవుడే వాళ్ళ హృదయాన్ని ఈ శనివారం విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడానికి వారు అర్హత లేని వారంట. అందుకనే వారికి విశ్రాంతి దినం వేరు. పరదేశం అనే విశ్రాంతిలోకి ప్రవేశించే వారికి శనివారం విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించి పరదేశాన్ని విశ్రాంతిలోకి వెళ్తానికి ఆయన ఏర్పాట్లో ఉన్న ప్రజలకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. కనుక మోసే ద్వారా బయలుపరిచాడు. ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా, దావీదు కూడా ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాడు. కనుక వారందరూ ఇప్పుడు పరదేశాన్ని విశ్రాంతిలో ఉన్నారు. మోసే గాని, దావీదు గాని, యేసు ప్రభు కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలులు అనబడిన పౌలు కానీ, వీళ్ళందరూ విశ్రాంతి దినము దేవుడు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాడు. 6 దినాలు పనిచేసి ఈ 7వ దినము విశ్రాంతి దినము. ఈ 7వ దినము విశ్రాంతి దినము నువ్వు ఆచరించినట్లయితే పరదేశం అనే విశ్రాంతులకు నువ్వు వెళ్తానికి దేవుడు ఆయన పిల్లలకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ భూమి మీద జీవించినంత కాలము దేవుని యొక్క
విధులు, కట్టడలు, ఆజ్ఞలు, శాసనాల ప్రకారం నడుచుకోవాలి. పదాజ్ఞల్లో ప్రకారము, పదాజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. పదాజ్ఞల్లో విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం చేసుకోమన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరో తెలుసుకోవాలి, విశ్రాంతిని ఎలా ఆచరించాలో మనం తెలుసుకోవాలి. సమస్త దుర్నీతి నుండి విడుదల పొందుకొని, సమస్త పాపం నుండి విడుదల పొందుకొని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించినట్లయితే మనం పరదేశం అనే విశ్రాంతిలోకి మరి చేరుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మనమందరం కూడా పరదేశం అనే విశ్రాంతిలోకి చేరినట్లుగా మనం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యంలో వారసులగినట్లుగా సిద్ధపడి అనేక మందిని మనము సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.